హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైమ్ షిఫ్ట్ 1 21 జూలై ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యాంటనీ అడుగుతున్నారు పర్సివరెన్స్ కి. అసలు పర్సివరెన్స్ అంటే ఏంటి? ఎటువంటి డిఫికల్టీ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సక్సెస్ ని అచీవ్ చేయటానికి పర్సిస్టెన్స్ కలిగి ఉండటాన్ని మనము పర్సివరెన్స్ అంటాం అన్నమాట. దానికి ఆపోజిట్ మనకి ఇర్రెజల్యూషన్ అవుతుంది. సో ఇర్రెజల్యూషన్ అంటే ఏంటి అంటే అన్సర్టైన్ గా ఉండటం, ఖచ్చితంగా అనుకున్నది చేయలేకపోవటం అన్నమాట, హెజిటెంట్ గా ఉండటం. ఓకే. ఆబ్స్టినసీ అంటే ఎలా చెప్పను, స్టబోన్ గా ఉండటం. రెడీనెస్ అంటే ప్రిపేర్డ్ గా ఉండటం. ఎలోక్వెన్స్, ఎలోక్వెన్స్ లోక్, ఎల్ఓక్యూ ఎక్కడొచ్చినా టాక్, మాట్లాడటానికి సంబంధించింది అని. సో ఎలోక్వెన్స్ అంటే ఏంటి అంటే ఫ్లూయెంట్ గా ఉండటం, ఫ్లూయెంట్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఓకే. నెక్స్ట్, సో పర్సెవరెన్స్ మీనింగ్ ఏమని చెప్పాను? పర్సిస్టెన్స్ కలిగి ఉండటం. Second one word substitute, a group of worshippers. A group of worshippers ని మనం కాంగ్రిగేషన్ అంటాము. అంటే ఒక వర్షిప్ చేసే పీపుల్ కానీ గ్రూప్ కానీ టుగెదర్ గా వస్తున్నప్పుడు ఆ గ్యాదరింగ్ ని మనం కాంగ్రిగేషన్ అంటాము. క్రౌడ్ అంటే తెలిసిందే. క్యారవన్ అంటే మనకు తెలుసు కదా, ఒక లార్జ్ వెహికల్ ఉంటుంది, కార్తో పుల్ చేసుకుంటారు క్యాంపింగ్ కి, లేకపోతే హాలిడేస్ అప్పుడు అందులో స్టే చేయడానికి అందులోనే కుక్ చేసుకుంటారు, అందులోనే ఉంటారు. సో దాన్ని మనం క్యారవన్ అంటాము. కాన్స్టలేషన్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని అర్థం. ఓకే. నెక్స్ట్, he will return in ఏ అవర్ కాదు కదా, ఇన్ యాన్ అవర్ అంటాము. సారీ సారీ సారీ, ఇండియా అని తప్పించారు. ఇక్కడ కూడా ఇండియా అని ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఏఎన్ రావాలి. ఓకే, వాళ్ళే సారీ చెప్పండి మనకి. ఓకే. నెక్స్ట్, అరైవల్. సో యాంటనీ అడుగుతున్నారు ఆపోజిట్. కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి అరైవల్ తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియక ఉండొచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనం మన జీవితంలో చేసిన పనుల నుంచి కూడా మనం తీసుకోవచ్చు. స్టేషన్కి వెళ్ళినప్పుడు డిస్ప్లే బోర్డు ఉంటుంది కదా, ఏముంటుంది? ట్రైన్ నేమ్ ఉంటుంది. ఇక్కడ 2 కాలమ్స్ ఉంటే ఏముంటాయి? అరైవల్ అండ్ డిపార్చర్. అరైవల్ అంటే రావటం, డిపార్చర్ అంటే వెళ్ళటం. ఓకే. సో అంటే ఇవి రెండు యాంటనీమ్స్ అనమాట. సో అలా కూడా ఇన్ కేస్ ఆ పర్టికులర్ మూమెంట్ లో ఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీకు వచ్చినప్పుడు, అరైవల్ కనుక మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియనప్పుడు, ఈ సిచ్యువేషన్ మీకు కనుక స్ట్రైక్ అయితే ఇంప్లిమెంట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. సో అరైవల్ కి ఆపోజిట్ డిపార్చర్. ఓకే. అరైవల్ అంటే ఒక ప్లేస్ కి రీచ్ అవటం, డిపార్చర్ అంటే ఆ ప్లేస్ నుంచి గోయింగ్ అవే అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్ సూపర్సీడెడ్. ఇట్తో స్టార్ట్ అవ్వదు, ఏతో స్టార్ట్ అవ్వదు. సో డిబిబి, డీనా డీనా. సో డి చూస్తే దిస్ పాలసీ అన్నారు, ఏ పాలసీయో తెలియదు. సో డి కూడా కాదు. సో బీసీ
డిఏ బిఏ డిసి. సో బి తర్వాత సి వస్తుందా ఏ వస్తుందా? బి చదివిద్దాం. ద ఇండియన్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద కంట్రీస్ నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ ఆన్ 29 July 2020. సో సి ఏముంది? అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ద ప్రైమరీ గ్రేడ్స్. ఏముంది? ఇట్ సూపర్సీడెడ్ ఇండియాస్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ. సో ఇండియా 29th జూలైలో ఒక స్ట్రాటజీ ఇచ్చింది. ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడాలి నెక్స్ట్ సెంటెన్స్ లో. ఏంటంట? ఆ స్ట్రాటజీ ప్రీవియస్ స్ట్రాటజీని సూపర్సీడ్ చేసింది. ఇప్పుడు 1986 లో ఉన్న ప్రీవియస్ స్ట్రాటజీని. సో బి తర్వాత ఏ రావాలి. తర్వాత దిస్ పాలసీ, దాన్ని మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నాం. అదంతా ఎందుకు మనకి? బీసీ బిఏ బిఏ రావాలి కదా. సో బీసీ రాదు. Mohan dashed the charge of Center for Life Skills from Mustafa. So taking charge అంటే taking responsibility, taking control. ఏం చేస్తాము? ఏం ప్రెజెంట్ ఆఫ్ యూజ్ చేస్తామంటే took over. ఓకే, నెక్స్ట్ మిగిలిన వాటి చూద్దామా. సో టుక్ అవుట్ అంటే టు ఎక్స్ట్రాక్ట్, అండ్ టుక్ త్రూ మనకి యూజ్ చేయం. టుక్ ఆఫ్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అలా అంటాం కదా, అదొకటి. టు డిపార్ట్, అండ్ అలానే టు బికమ్ సక్సెస్ఫుల్, సడన్ గా. టు బికమ్ సక్సెస్ఫుల్ సడన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇడియం ఇచ్చారు అండర్ ది క్లౌడ్. అండర్ ది క్లౌడ్ అంటే అసలు ఏంటి మీనింగ్? వాడేమి ఇచ్చాడు? ఇడియం ఇచ్చి మీనింగ్ అడగలా. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఏ సెంటెన్స్ లో ఈ అండర్ ది క్లౌడ్ ఇడియం అనేది సూట్ అయింది అనేది అడుగుతున్నారు. సో అండర్ ది క్లౌడ్ అంటే ఏంటి అంటే ట్రబుల్, ట్రబుల్ ఆర్ ఎటువంటి ఏమన్నా డౌట్ఫుల్ కండిషన్ లో ఉండటం అన్నమాట. మనకు ఒక నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ట్రబుల్ అని, డిస్గ్రేస్ అని. ఓకే, సో చూసుకుంటే ఫస్ట్ వన్, ద క్లాస్మేట్స్ వర్ డాన్సింగ్ టుగెదర్ అండర్ ద రెయిన్. అసలు కాదు. ద డ్రైవర్ వాజ్ అండర్ సస్పిషన్ ఆఫ్టర్ ద పోలీస్ ఫౌండ్ బ్లడ్ ఆన్ హిస్ కార్. ఓకే, రెడ్ ఫోర్ట్ లుక్స్ బ్యూటిఫుల్, నెగిటివ్ మీనింగ్ అన్నా కదా. ఇట్ వాస్ ద బెస్ట్ ప్లేస్, ఇది కూడా కాదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ పెయిన్. ఎక్స్ట్రీమ్ పెయిన్ ని మనం ఎగోని అంటాం, భరించలేనంత నొప్పిని. సో ఏ కన్నా నొప్పి, కానీ ఎక్స్ట్రీమ్ పెయిన్ కాదు. ఓకే, అండ్ హర్ట్ అంటే కలగటం, బాధ కలగటం. స్టింగ్, స్టింగ్ అంటే సడన్ పెయిన్ అన్నమాట. షార్ప్ పెయిన్, సడన్ షార్ప్ పెయిన్. ఓకే, సో ఎక్స్ట్రీమ్ పెయిన్ అంటే ఎగోని. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ నక్చర్నల్ కరెక్టే. నక్చర్నల్ అని వేటిని అంటాము? నైట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవుల్ ఉంది, ఆవుల్ నైట్ టైం యాక్టివ్ గా ఉంటుంది. సో అటువంటి నైట్ టైం క్రియేచర్స్ ని మనం నక్చర్నల్ అంటాం అనమాట. సో రిపల్సివ్, రిపల్సివ్ స్పెల్లింగ్ ఏంటమ్మా? REPUL SIVE, CI కాదు. ఓకే, సో రిపల్సివ్ అంటే హేట్ అనమాట, ఎవర్షన్. ఎవర్షన్, హేట్. స్కోర్ బోర్డ్ తెలిసిందే కదా, స్కోర్స్ డిస్ప్లే చేసే బోర్డ్. ఇర్రెస్పెక్టివ్, రిగార్డ్లెస్. ఓకే, నెక్స్ట్, antonym of unsure.
సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ చదవక్కర్లేదు, ఆప్షన్ చూసుకుంటే సరిపోతుంది. డేట్ సర్టెన్ కస్టమైజ్డ్ హ్యాండిక్రాఫ్ట్. అన్ష్యూర్డ్ అంటే డౌటెడ్ గా ఉండటం, సర్టెన్ అంటే ఖచ్చితంగా చేస్తాను చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్విట్. ఎక్విట్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ క్రైమ్ చేసినప్పుడు తను గిల్టీ కాదు అని ఫార్మల్ గా ప్రూవ్ చేస్తే దాన్ని ఎక్విట్ అంటాం అన్నమాట. నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్. ఓకే, దీనికి ఆపోజిట్ మనకి కన్విక్ట్ వస్తుంది. సో కన్విక్ట్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఇది ఏం చెప్తుంది అంటే కోర్ట్ చెప్తుంది తిను ఖచ్చితంగా చేశాడు అని డిక్లేర్ చేస్తుంది బై ది లా. సో గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్. ఎక్విట్, కన్విక్ట్. కానీ చూస్తే మనకి కన్విక్ట్ పాజిటివ్ వర్డ్ గా గాను ఎక్విట్ నెగిటివ్ వర్డ్ గా గాను కనిపిస్తుంది. ఓకే, సో అలా అనలైజ్ చేస్తే మనకి కొంతమంది ప్రైజులు పెట్టేస్తారు. సో అలా చేయొద్దు. ఇటువంటి అంటే మీనింగ్ తెలియని వాటికి స్కిప్ చేయడం బెటర్. ఓకే, ఎందుకంటే తప్పైతే దీని మార్క్స్ పోగా ఇంకో నెగిటివ్ మార్క్ కూడా తీసుకెళ్తుంది. మోడెస్ట్. మోడెస్ట్ అంటే సింపుల్ గా ఉండటం. సో దానికి ఏమో అడుగుతున్నారు, యాంటనీ అడుగుతున్నారు. సో కన్సీటెడ్ అవుతుంది. కన్సీటెడ్ అంటే ప్రౌడ్ గా ఉండటం. ఓకే, షీ లుక్డ్ లూమినస్. సో లూమినస్ అంటే దగదగా వెలిగిపోతుంది అంటాం కదా, సో అదనమాట. సో దానికి ఆ సినానిమ్ ఏమవుతుందంటే రెస్ప్లెండెంట్. రెస్ప్లెండెంట్ అంటే బ్రైట్లీ కలర్డ్ అని. ఓకే, సో అంటే ఒక అట్రాక్టివ్ వేలో, ఇంప్రెసివ్ వేలో బ్రైట్ గా వెలిగిపోతూ ఉంటుంటే దాని మనం రెస్ప్లెండెంట్ అంటాము, లూమినస్ అంటాము. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఇంప్రూడెంట్ అంటే రూడ్ అని. స్ట్రైడెంట్ ఆర్ స్ట్రైడెంట్ అంటే చాలా లౌడ్ గా అన్ప్లెజెంట్ గా ఉండటం. లౌడ్ ఆర్ అన్ప్లెజెంట్ వాయిస్. ఓకే, ట్రాన్సెండెంట్. ట్రాన్సెండెంట్ అంటే ఒక నార్మల్ రేంజ్ కన్నా అబోవ్ ఉంటుంది కదా, వాటిని ట్రాన్సెండెంట్ అంటాము, అబోవ్ నార్మల్. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అప్పుడప్పుడు, వెరీ రేర్, ఆల్మోస్ట్ నెవర్. ప్యాసివ్ వాయిస్. హూ టీచర్స్ అన్నారు, హూ టీచర్స్ అన్నారు, సో బై హూమ్ రావాలి. సో బై హూమ్, బై హూమ్, బై హూమ్. టీచర్స్ సింగులర్ కాబట్టి ప్రెసెంట్ టెన్స్, సారీ టీచర్స్ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఆన్సర్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. సో క్వశ్చన్ ఫామ్ లో ఉంది కాబట్టి షీ ఈజ్ రాదు, ఈజ్ షీ వస్తుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ డి ఇచ్చారు, డి చదువుదాం. The Dead Sea is one of the saltiest bodies of water on the planet, with about 10 times the salt content of typical salt water. Okay. తర్వాత సీన, ఈన, ఈన. సి ఏంటి? ఇట్ ఈస్ దెన్ అనేబుల్ టు ఎగ్జిట్ ద లేక్. నో, సి రాదు, డి తర్వాత. నెక్స్ట్ ఏనా, ఈన. ఏ ఏంటి? Because of the region's scorching heat and aridity,
a considerable amount of water evaporates. ఏంటి? This is because water flows into Dead Sea from a single primary tributary, the Jordan River. సో మనం డిలో ఏం చెప్పాము? డెడ్ సీ is one of the saltiest bodies of water on the planet with about 10 times salt content of typical salt water అని చెప్తున్నాము. అది ఎందుకో చెప్పాలి కదా. సో అది ఎందుకు అంటే ఆ డెడ్ సీ లోకి వాటర్ మనము జోర్డాన్ నుంచి వస్తుందంట. సో డి తర్వాత ఈ రావాలి, ఈ తర్వాత ఆ జోర్డాన్ దెన్ exit the lake and is forced to evaporate. సో సి తర్వాత ఎవాపరేట్ అక్కడ ఉంది, ఏలో ఉంది. సో సి తర్వాత ఏ రావాలి. సో డిఈసిఏబి ఇలా కూడా చూసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ కన్ఫ్యూజన్ కానీ సి అండ్ ఏ లింక్ అయి ఉన్నాయి కదా. సో సి తర్వాత ఏ వచ్చే ఆప్షన్ మనకు ఒక్కటే ఉంది. అలా చూసుకున్నా కానీ మనకి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఇంకోటి ఏబిఏ ఓకే, ఫస్ట్ వన్ కానీ ఫోర్త్ వన్ కానీ. సో ఫస్ట్ వన్ ఏంటి? Bauxite is used as a main raw material for the production of aluminium. DNT, the smelting process actually extracts aluminium as a final product from its oxide. So as a final product ఎప్పుడు వస్తుంది? ఫైనల్ స్టెప్ లో వస్తుంది. ఫస్ట్ ఎంత చేస్తాం మనము? సో డితో స్టార్ట్ అవ్వదు, ఒక ఆప్షన్ అయిపోయిందా ఇంటర్నలైజ్ చేశాక. సరే, ఏ తర్వాత బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా చూద్దాము. Bauxite is used as a main raw material for the production of aluminium. Next, B and T. Precipitation is a pre-final stage. Pre-final stage అంటే ఫైనల్ స్టేజ్ కి ముందు రావాలి. అంటే B కి ముందు B ఉండాలి. D కి ముందు B ఒక ఆప్షన్ లోనే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ డి గాని బి గాని. సో డి ఏంటి? కెరనా ఏమో సరే. K went on to the swing without hesitation and began swinging, causing the wind to dishevel her hair. సో ఓకే, ఊగటానికి వెళ్ళారు కరణ్. సో అసలు ఎందుకు ఊగుతున్నారు, ఆ ఊగటం ఎక్కడ ఉందని తెలియాలి మనకి. సో డితో స్టార్ట్ అవ్వదు. డి చూడండి. Karen took a stroll in a lolly garden full of tulips and butterflies. Okay. And మళ్ళీ వెంటనే కెరెన్ అని చెప్పాం కదా. సో ప్రొనౌన్ యూజ్ చేస్తాము. బి తర్వాత డి రాదు. సో ద స్మాల్ గర్ల్ adored the outdoors and released the breeze blowing through her hair. And then she dashed from one side to the other. అలా తిరుగుతూ ఉండగా అప్పుడు తనకి ఒక స్వింగ్ కనిపించింది. అప్పుడు తను ఊగడం జరిగింది అనమాట. సో లాస్ట్ లో డి ఉండాలి, డి ముందు సి ఉండాలి. అయినా మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. హూ బ్రోక్ మై గ్లాసెస్. హూ అంటే ఏం రావాలి? బై హూమ్ రావాలి. అండ్ బ్రోక్ అంటే పాస్ట్ వర్డ్ రావాలి, వజ్ రావాలి. సో ఓకే. సో బీయింగ్ బ్రోకెన్ రాదు, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ లేదుగా. సో by whom were my glasses broken? Dual. So her dual attitude misguides everyone. Dual అంటే DUAL, two qualities. ముందు ఒకలాగా వెనుక ఒకలాగా, టూ ఫేసెస్ అంటాము. సో దాన్ని డ్యూయల్ నేచర్ అంటాము, డ్యూయల్ యాటిట్యూడ్ అంటాము. అది DUAL అన్నమాట. నెక్స్ట్ parajumbles. Posters are dash to promote your brand. సో బ్రాండ్ ప్రమోట్ చేయడానికి పోస్టర్స్ ఏం చేస్తారు? యూజ్ చేస్తారు. ఆర్ ఉంది, సో పక్కన మనకి V3 రావాలి. సో ఆర్ యూజ్డ్. సో పోస్టర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రమోట్ your brand or a pass dash important information. To promote or ఏమంటాం? pass on information. ఓకే, అంటే
పాస్ ఆన్ అంటే ఏంటి అంటే అంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడానికి పోస్టర్స్ అనేవి ఒక మీడియం లాగా వర్క్ అవుతాయి అని ఇండికేట్ చేయడం అనమాట. నెక్స్ట్, టు పాస్ ఆన్ ఇన్ఫర్మేషన్, they can be used for dash purposes ranging from telling people to be cautious as the floor is wet to informing them about an upcoming sale or event. So చాలా పర్పసెస్ అని చెప్తాము. ఎటువంటి పర్పసెస్? చాలా పర్పసెస్ అంటే వేరీడ్ పర్పసెస్, అంటే రకరకాల పర్పసెస్ కోసం పీపుల్ కి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్టల్స్ లో కానీ లేదంటే హాస్పిటల్స్ లో కానీ వాళ్ళు ఫ్లోర్ ని మాప్ చేస్తున్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, ఫర్ ఇటువంటి కాషన్ బోర్డు ఒకటి పెడతారు, వెట్ ఫ్లోర్ అని, లేకపోతే ఒక పోస్టర్ ని హ్యాంగ్ చేస్తారు, ఫ్లోర్ ఇస్ వెట్ అని, లేకపోతే వెట్ అండ్ ఫ్లోర్ బీ కాషన్స్ అని. సో అటువంటి వాటికి కూడా మనము పోస్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఒక ఈవెంట్ గురించి కానీ, లేదంటే ఒక సేల్ గురించి కానీ, లేదంటే ఒక షాప్ కొత్తగా ఓపెన్ చేశారు దాని ప్రమోషన్స్ కోసం కానీ పోస్టర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దే యూజువల్లీ ఇంక్లూడ్ ఏ పిక్చర్. సో పోస్టర్స్ లో పిక్చర్ ఉంటుంది. సో పిక్చర్ అండ్ పిక్చర్ తో పాటు ఏముంటాయి మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో పిక్చర్ తో పాటు కాబట్టి పిక్చర్ అండ్ వెరీ ఫ్యూ వర్డ్స్. A suitable dash makes a poster effective. A suitable dash makes a poster effective and memorable. సో మెయిన్ ఏంటి, పోస్టర్ కి ఏం కావాలి మనకి? క్యాప్షన్ కావాలి. సో ఒక మంచి క్యాప్షనే పోస్టర్ కి మంచి ఏమంటాము ఎఫెక్టివ్ గా ఉంటాయి పోస్టర్స్ అనేవి, వేటికైతే మంచి క్యాప్షన్స్ ఉంటాయో. సో అది ఇవాళ 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ కి సంబంధించి. ఓకే, సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, టిల్ దెన్, బై బై, ఆల్ ది బెస్ట్.